హాయ్ అండి. ఈరోజు మనం చేసే రెసిపీ నోరూరించే టమాటా పచ్చడి రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి రైస్‌లో కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా కలుపుకుంటూ తింటా ఉంటే నిజంగా అండి ఆ టేస్టే వేరు. మీరు కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. ఎలాగో బంగారం ఆకాశాన్ని అంటింది. టమోటాలు నేలకు దిగినాయండి. టమోటాలనైనా ఇలా తీసుకొని పచ్చడ్లు చేసుకోండి. ఎలాగో బంగారం తీసుకొని స్టోర్ చేయలేం కాబట్టి ఇప్పుడుండే కాలంలో నేనైతే 1 కేజీ టమోటాలనైతే తీసేసుకొని ఇలా తడి లేకుండా ఒక కాటన్ క్లాత్‌లో అంతా తుడుచుకుంటున్నానండి. తడి లేకుండా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 2 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అలాగే మీ టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు, కారం వేసేసుకోండి. నేను ఇలా ఈ గిన్నెలో చూపిస్తున్నాను గదండీ! ఇలా ఈ గిన్నెలు అందరి దగ్గర అవైలబుల్‌లో ఉంటాయి. మీకు కావాల్సింటే ఇలాగే మీరు ఈ కన్సిస్టెన్సీలో ఏసేసుకోండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు 2 భాగాలుగా చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు మెంతులు, 2 టీ స్పూన్ల వరకు ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, 1:30 కప్పు వరకు ఆయిల్, అలాగే పోపు కోసం ఉద్దిగుళ్ళు, ఆవాలండి. వీటినన్నిటిని ముందుగానే రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి. అలాగే చింతపండులో ఏమైనా నారు పీచుంటే ఇలా తీసేసి పక్కన పెట్టేసుకోండి. అలాగే టమోటాలని కూడా ఇట్లా సన్న సన్న పీసెస్‌లాగా కట్ చేసుకోండి. ఒక టమోటాలు 4 భాగాలు లేదా 6 భాగాలుగా అయినా మీరు కట్ చేసుకొని అన్నిటిని బాగా ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఫ్యాన్ గాలికి పెట్టేసుకోండి. ఇందులో తడి ఏమన్నా ఉంటే ఆరిపోతుందండి. అలాగే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలనైతే వేసేసుకోవాలి. ఇలా టమోటాలు వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసి ఇప్పుడు మూత పెట్టేసి మరో 2 నిమిషాల తర్వాత ఇలా చింతపండునైతే ఇందులోకి వేసేసి అన్నిటిని బాగా కలిపేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. లేకపోతే అడుగంటిపోతుందండి. ఒక మందపాటి అయితే కడాయి పెట్టేసుకోండి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు ఇలా దగ్గర పడతా ఉంటుందండి. మీరు కంపల్సరీ కలుపుతానే ఉండాలండి. లేకపోతే అడుగంటిపోతుంది. ఈ గ్యాప్‌లో నేనైతే ఇలా ప్యాన్ పెట్టేసుకొని పక్కన ఆవాలు, మెంతులు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్లేవర్ బాగా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇలా ఫ్రై చేశాక వీటినన్నిటిని ఒక జార్‌లోకి తీసుకొని మిక్సీ పట్టేసి పౌడర్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత చూడండి టమాటాలైతే ఇలా తిక్కుగా కన్సిస్టెన్సీ ఇలా కావాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి ఉప్పు, కారం, అలాగే వెల్లుల్లి రెబ్బలు, మెంతి పొడి, అలాగే కొద్దిగా పసుపు వేసేసుకోండి. నేను ఇందాక పసుపు చూపియలేదండి. పసుపు వేసేసుకోండి. ఇలా పసుపు వేసిన తర్వాత అన్నిటిని బాగా కలిపేసుకోవాలండి. కంప్లీట్‌గా చల్లారాక ఒక మిక్సీ జార్‌లోకి అయితే తీసేసుకొని మెత్తగా అయినా మీరు మిక్సీ పట్టుకోవచ్చు. లేదు మీకు అవసరం లేదనుకుంటే కొంచెం కోర్స్‌గా అయినా మీరు మిక్సీ పట్టుకోవచ్చండి. ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత పోపు కోసం అయితే ఒక కడాయి పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి 1:30 కప్పు వరకు ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులోకి పోపు దినుసులండి, ఆవాలు, ఉద్దిగుళ్ళు వేసేసుకోండి. శనగ బెల్లం అవసరం లేదండి. ఇలా వేసిన తర్వాత ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి వీటినన్నిటిని బాగా ఫ్రై చేసేసి టమాటా పచ్చడి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ టమాటా పచ్చడిని కూడా ఇందులోకి వేసేసుకుంటే అంతేనండి. ఎంతో టేస్టీ అయిన టమాటా పచ్చడి రెసిపీ రెడీ అండి. ఎక్కువ కాలం నిలువ ఉండాలంటే మీరు మరో ఒక 5 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్‌లో వీటినైతే కుక్ చేసేసుకోండి. ఎంతో టేస్టీ అయిన టమాటా పచ్చడి రెసిపీ అండి. ఏదైనా ఎయిర్ కంటైనర్ జార్‌లో కంప్లీట్‌గా చల్లారించిన తర్వాత ఇలా పెట్టేసుకుంటే ఏ కూర లేనప్పుడు కూడా ఈజీగా ఇలా టమాటా పచ్చడి వేసుకొని తినొచ్చండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్